వెల్కమ్ ఎవ్రీవన్. నోడ్ ఎక్స్ప్రెస్ జేఎస్ ట్యుటోరియల్స్లో ఇప్పుడు మన టాపిక్ కనెక్షన్ టు మాంగోడిబి. అంటే మన అప్లికేషన్ లేదా మన ప్రాజెక్ట్ని మాంగోడిబితో ఎలా కనెక్ట్ చేయాలి. సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు మాంగోడిబి గురించి కొంచెం తెలుసుకుందాం. బేసిక్గా డేటాబేసెస్లో చాలా రకాలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్లో మెయిన్గా యూజ్ చేసే డేటాబేసెస్ ఒకటి రిలేషనల్ డేటాబేస్, వీటినే ఆర్డిబిఎంఎస్ అంటారు. రెండోది నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఈ మాంగోడిబి నో ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి వస్తుంది. ఇక్కడ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, రిలేషనల్ డేటాబేసెస్ అంటే స్ట్రక్చర్డ్ డేటాబేసెస్. ఈ స్ట్రక్చర్డ్ డేటాబేసెస్లో డేటాని టేబుల్స్లో రోస్ అండ్ కాలమ్స్గా సేవ్ చేస్తారు. అదే నో ఎస్క్యూఎల్ అంటే మాంగోడిబి లాంటి డేటాబేసెస్లో డేటాని డాక్యుమెంట్ రూపంలో, అది కూడా బైనరీ జేసన్ ఫార్మాట్లో సేవ్ చేస్తారు. ఈ బైనరీ జేసన్ దీన్నే బీసన్ ఫార్మాట్ అని కూడా అంటారు. ఈ బీసన్ ఫార్మాట్ ప్లెయిన్ జేసన్ ఫార్మాట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఈ బీసన్ ఫార్మాట్ని మాంగోడిబిలో డేటా స్టోరేజ్ అండ్ డేటా ఇంటర్చేంజ్ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. సో ఈ మాంగోడిబి అనేది ఒక డేటాబేస్ సిస్టమ్, అది కూడా నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సిస్టమ్. ఈ మాంగోడిబిలో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు, అండ్ డేటాని మాడిఫై అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ మాంగోడిబితో కనెక్ట్ అవ్వడానికి బేసిక్గా 2 వేస్ ఉన్నాయి. ఒకటి మాంగోడిబి అట్లాస్, అంటే ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ క్లస్టర్స్లో డేటాబేసెస్ క్రియేట్ చేసుకొని డేటాని కలెక్షన్స్ రూపంలో స్టోర్ చేసుకొని ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ రెండోది మాంగోడిబి కాంపాస్. ఈ కాంపాస్ని మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కాంపాస్లో డేటాని లోకల్గా స్టోర్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ డేటాబేస్ను కూడా అప్లికేషన్తో పాటు డిప్లాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను మాంగోడిబి అట్లాస్ యూస్ చేస్తున్నాను, సో దట్ ఇన్స్టెంట్గా మనం మాంగోడిబితో వర్చువల్గా ఎలా కనెక్ట్ అవ్వాలి, డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ డేటాని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుస్తుంది. అండ్ ఈ మాంగోడిబితో కనెక్ట్ అవ్వడానికి మనం గూగుల్లో మాంగోడిబి అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్లోనే ఈ మాంగోడిబి అట్లాస్ డేటాబేస్ ఈ లింక్ అవైలబుల్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఈ మాంగోడిబి సైట్ విజిట్ చేయొచ్చు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసి సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్ ద్వారా మనం ఈ మాంగోడిబితో సైన్ అప్ అవ్వచ్చు. అండ్ మన గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేస్తే సబ్మిట్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ మాంగోడిబి క్లౌడ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు అట్లాస్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ గోల్ టుడే అని. ఎక్స్ప్లోర్ వాట్ ఐ కెన్ బిల్డ్ అని క్లిక్ చేశాను. వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యువర్ బిల్డింగ్ అని అడిగితే ఇక్కడ నేను ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అని సెలెక్ట్ చేశాను. వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్. ఇక్కడ జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి ఫినిష్ బటన్ దగ్గర క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో క్లస్టర్ సెలెక్ట్ చేసుకోమని మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈ ఫ్రీ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఫ్రీ క్లస్టర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ బటన్, ఈ క్రియేట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఒక ఫ్రీ క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మాంగోడిబి అట్లాస్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ప్రాజెక్ట్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ న్యూ ప్రాజెక్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పేరుతో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ నేమ్ యువర్ ప్రాజెక్ట్ దగ్గర ట్యుటోరియల్స్ పేరుతో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ట్యుటోరియల్స్ అని రాసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ మెంబర్స్ అండ్ సెట్ పర్మిషన్స్ ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఇక్కడ ఏం అవసరం లేదు, ప్రస్తుతానికి మనం పర్మిషన్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ నేను బ్లాంక్ వదిలేసి క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఈ ట్యుటోరియల్స్ పేరుతో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్రియేట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ మనల్ని క్లస్టర్ సెలెక్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం క్లస్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్రీ క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ మన డేటాబేస్కి కావాల్సిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ యూజర్ నేమ్ కింద నేను కళ్యాణ్ అని ఇస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ కింద ABCD 1234 ఇలా ఒక సింపుల్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ యూజర్ దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ మనల్ని ఐపీ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ నేను ఏదైనా ఒక ఐపీ అడ్రస్ 0.000 ఇలా ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి ఈ ఫినిష్ దగ్గర క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పి గో టు ఓవర్వ్యూ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన కనెక్షన్కి కావాల్సిన కనెక్ట్ బటన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ డ్రైవర్స్ దగ్గర ఈ డ్రాప్ డౌన్లో మన ప్రాజెక్ట్తో కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఈ URI, ఈ లింక్ ద్వారా
మనం ఈ డేటాబేస్తో మన ప్రాజెక్ట్తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది కాపీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నోడ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి నోడ్ మాంగో అనే ఒక పేరు పెట్టాను. తర్వాత ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో దానికోసం టెర్మినల్ లోపల npm init -y హిట్ చేస్తే మన ప్రాజెక్ట్ లోపల నోడ్ అనేది సెటప్ అవుతుంది. అండ్ ఈ నోడ్ ఇనిషియలైజ్ అయిన తర్వాత మనం కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ ఎక్స్ప్రెస్, తర్వాత node1 అండ్ .env. ఫస్ట్ npm install express, తర్వాత node1 అండ్ .env. ఈ .env ఏంటో ఇప్పుడు చెప్తారు. ఫస్ట్ ఇవి ఇన్స్టాల్ చేసుకొని ఎంటర్ హిట్ చేస్తే ఇన్స్టాల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ package.json ఫైల్లోకి వెళ్తే మనం ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నామో వాటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో మనం ఎక్స్ప్రెస్, .env అండ్ nodemon ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాం. అండ్ ఇప్పుడు మన అప్లికేషన్లో ఒక మెయిన్ ఫైల్ క్రియేట్ చేసి దీనికి సర్వర్ అని ఒక పేరు పెట్టాను. ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ అండ్ మన అప్లికేషన్ నుంచి వస్తున్న అవుట్పుట్ ఈ ఫైల్ ద్వారా చూపిస్తాం. అంటే మన అప్లికేషన్కి ఈ ఫైల్ అనేది ఒక గేట్వే. అండ్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి .env అని ఒక పేరు పెట్టాను. అండ్ ఈ ఫైల్కి నేను .env అని పేరు ఎందుకు పెట్టానంటే ఈ .env ఫైల్లో మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ ఫైల్లో స్టోర్ చేస్తాం. లైక్ పాస్వర్డ్స్ కానీ ఇంకేదైనా కానీ. అంటే ఈ ఫైల్లో మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదా కోడ్ ఏదైతే ఉందో మనం అప్లికేషన్ షేర్ చేసినా లేదా అప్లికేషన్ డిప్లాయ్ చేసినా ఈ ఫైల్లో ఉన్న కోడ్ మాత్రం షేర్ అవ్వదు, అంటే ఎక్స్పోజ్ అవ్వదు. అండ్ ఇప్పుడు మనం MongoDBలో మనం క్రియేట్ చేసిన ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కదా, ఆల్రెడీ దీన్ని మనం కాపీ చేసాం. ఈ స్ట్రింగ్ని ఈ .env ఫైల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకొని దీనికి mongo_URI అని ఒక పేరు పెట్టారు. ఈ వేరియబుల్కి మీరు ఏ పేరైనా పెట్టచ్చు. నేను కన్వెన్షన్ కోసం mongo_URI అని ఒక పేరు పెట్టాను. అండ్ ఇప్పుడు మనం కాపీ చేసింది స్ట్రింగ్ కాబట్టి ఈ డబుల్ కోట్స్లో ఈ స్ట్రింగ్ని పేస్ట్ చేసి తర్వాత పాస్వర్డ్ ప్లేస్లో మనం సెట్ చేసిన పాస్వర్డ్, ఇక్కడ నేను క్రియేట్ చేసిన పాస్వర్డ్ ABCD1234. ఈ పాస్వర్డ్తో పాటు ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇక్కడ మన ప్రాజెక్ట్కి అంటే మన MongoDBలో మన ప్రాజెక్ట్ పేరు, ఈ ప్రాజెక్ట్ పేరు నేను ట్యుటోరియల్స్ పేరుతో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఈ ట్యుటోరియల్స్ అని మన ప్రాజెక్ట్ పేరు రాయాలి. సో మీరు ఏ పేరుతో అయితే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ పేరు ఇక్కడ రాయాలి. సో ఈ రెండు స్టెప్స్ ఇంపార్టెంట్, లేదంటే కనెక్షన్లో ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసి మన మెయిన్ ఫైల్లో ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. సో సర్వర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకొని కాన్స్ట్ ఎక్స్ప్రెస్ రిక్వైర్ ఎక్స్ప్రెస్ ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత దీంతోపాటు ఈ .env ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేసాం కదా, ఇది కూడా మనకు అవసరం ఉంటుంది. సో కాన్స్ట్ .env ఒక వేరియబుల్ తీసుకొని ఈ .envని కూడా రిక్వైర్ చేసి .env రిక్వైర్ చేసి తర్వాత మన ఎక్స్ప్రెస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. సో కాన్స్ట్ యాప్ అనే వేరియబుల్కి ఈ ఎక్స్ప్రెస్ని అసైన్ చేశాను, ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఒక పోర్ట్ తీసుకొని కాన్స్ట్ ఈ పోర్ట్ అనే ఈ వేరియబుల్కి ఒక 5000 అనే ఒక నెంబర్ని పోర్ట్ కింద పాస్ చేశాను. తర్వాత ఈ app.listen ఈ మెథడ్ తీసుకొని ఈ మెథడ్కి ఈ పోర్ట్ కామా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మన సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను, అంటే ఒక మెసేజ్ console.log చేసి ఇక్కడ ఒక టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకొని సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ ఎట్, ఇక్కడ ఈ టెంప్లెట్ స్ట్రింగ్లో మనం వేరియబుల్స్ని ఈ $సైన్తో పాస్ చేయొచ్చు కాబట్టి ఈ $సైన్లో వేరియబుల్ కింద ఈ పోర్ట్ని వేరియబుల్ కింద పాస్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మనం అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ఈ nodemon ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసాం. సో ఈ nodemon రిజిస్టర్ చేయడానికి ఈ package.json ఫైల్లో ఈ స్క్రిప్ట్స్ లోపల కామా ఇచ్చి టెస్ట్ తర్వాత
ఈ స్టార్ట్ ఈ కీకి వాల్యూ కింద మన నోడ్మాన్ అండ్ మన మెయిన్ ఫైల్ పేరు server.js. ఇది మన గేట్వే ఫైల్ కాబట్టి ఈ server.js సేవ్ చేసి ఇప్పుడు మన అప్లికేషన్ రన్ చేయడానికి టెర్మినల్లో ఇక్కడ npm స్టార్ట్ హిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే ఇక్కడ ఇప్పుడు మనకి సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మెసేజ్ వస్తుంది. సో చూసారా, ఇక్కడ సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ ఎట్ 5000 అని మనకి ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఒక సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ని మాంగోడిబితో కనెక్ట్ చేయడానికి మాంగోడిబి కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్చువల్గా మాంగోడిబికి సంబంధించి మాంగూస్ అని ఒక లైబ్రరీ కూడా ఉంది. ఈ మాంగూస్ ద్వారా మాంగోడిబి డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అయ్యి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అయితే బేసిక్ లెవెల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఈ మాంగోడిబితో డైరెక్ట్గా కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్స్ నుంచి మాంగూస్ ద్వారా డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. సో ఇప్పుడు టెర్మినల్లో మన అప్లికేషన్ని స్టాప్ చేసి మాంగోడిబి ఇన్స్టాల్ చేసుకోవడానికి npm install mongodb ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు ఈ మాంగోడిబి మన అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మన మాంగోడిబి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన అప్లికేషన్ని స్టార్ట్ చేసి npm స్టార్ట్ ఎంటర్ హిట్ చేస్తే మన అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మాంగోడిబిని ఇక్కడ రిక్వైర్ చేసుకోవాలి. అండ్ రిక్వైర్ చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అది ఒక మాంగో క్లయింట్ అనే క్లాస్ ద్వారా మనం ఈ మాంగోడిబిని రిక్వైర్ చేస్తాం. సో ఇక్కడ కాన్స్ట్ ఇక్కడ కర్లీ బ్రేసెస్లో మాంగో క్లయింట్, ఈ మాంగో క్లయింట్ అనే ఈ క్లాస్ని కూడా ఈ మాంగోడిబి అనే ఈ ప్యాకేజే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మాంగో క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రిక్వైర్ మాంగోడిబి ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఈ .env ఫైల్లో మనం ఏదైతే ఈ మాంగూస్ కనెక్షన్ స్ట్రింగ్ స్టోర్ చేసామో దీన్ని మన మెయిన్ ఫైల్లో యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేసేది process.env. ఈ process.env అనేది ఒక గ్లోబల్ ఆబ్జెక్ట్. ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ ద్వారా మన సిస్టంలోనే కాదు మన ఫైల్స్లో ఏ ఫీచర్స్ ఉన్నా ఏ వేరియబుల్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ process.env ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కన్సోల్ లాగ్ చేస్తాను. console.log ఈ process.envని కన్సోల్ చేసి సేవ్ చేసి ఇప్పుడు టెర్మినల్లో చూడండి మనకి నా సిస్టంతో పాటు అప్లికేషన్స్లో ఉన్న ప్రతి ఫీచరు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ process.env అనే గ్లోబల్ ఆబ్జెక్ట్ ద్వారా మన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్లో ఉన్న ప్రతి వేరియబుల్ అండ్ ఫీచర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ మనం ఈ .envని రిక్వైర్ చేసాం కదా, దీన్ని బేస్ చేసుకొని కాన్ఫిగర్ చేయొచ్చు. సో దానికోసం .env ఈ వేరియబుల్కి కాన్ఫిగ్ parameters ఇలాగ మనం కాన్ఫిగర్ చేసి అండ్ ఈ మాంగో క్లయింట్కి కనెక్ట్ అనే మెథడ్ అప్లై చేసి మనం ఈ process.env ద్వారా ఈ .env నుంచి వస్తున్న ఈ కనెక్షన్ స్ట్రింగ్ని అప్లై చేసి కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మాంగో క్లయింట్ డాట్ కనెక్ట్ ఈ మెథడ్కి ఆర్గ్యుమెంట్స్ కింద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ process.env డాట్ మన వేరియబుల్ పేరు మాంగో URI, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఒక ప్రామిస్ అప్లై చేస్తున్నాను. సో ఈ ప్రామిస్కి .then ఈ బ్లాక్ తీసుకొని .then బ్లాక్లో ఒక యారో ఫంక్షన్, ఈ యారో ఫంక్షన్కి స్టేట్మెంట్ కింద console.log కనెక్షన్ అనేది సక్సెస్ అయితే ఇక్కడ MongoDB కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ చూపిస్తున్నాను. తర్వాత ఒక .catch బ్లాక్ తీసుకొని ఇది ఎర్రర్కి, సో ఎర్రర్ ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేసి ఎర్రర్ని, సో ఈ బాడీ లోపల ఇన్ కేస్ ఎర్రర్ అనేది ఉంటే ఇప్పుడు console.log ఈ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎర్రర్ ఎర్రర్ ఇప్పుడు సేవ్ చేసి
ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్‌లో MongoDB కనెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా మన నోడ్ ప్రాజెక్ట్‌ని MongoDBతో కనెక్ట్ చేసాం. అంటే ఎప్పుడైతే ఈ MongoDB కనెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ వచ్చిందో అప్పుడు మనకి కనెక్షన్ అనేది క్రియేట్ అయినట్టు ఈ మెసేజ్ చూపించమని నేను రాశాను. అయితే ఇక్కడ ఈ .env ఫైల్‌లో మన కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కదా! ఇక్కడ నేను ఏదైనా ఎర్రర్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్ ఉంది. ఈ పాస్వర్డ్ యాక్చువల్‌గా ABCD1234. ఈ 1234 తీసేసి ఓన్లీ ABCD ఒక్కటే టైప్ చేసి నేను సేవ్ చేశాను. అంటే ఒక ఎర్రర్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫైల్ సర్వర్ ఫైల్ ఉంది కదా! దీన్ని సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్‌లో ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సర్వర్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఈ ఎర్రర్ అనేది మనకి అట్లాస్ ఎర్రర్ అని ఇలా చూపిస్తుంది. అంటే మన స్ట్రింగ్‌లో ఒక ఎర్రర్ ఉంది కాబట్టి కనెక్షన్ అనేది ఫెయిల్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ అంటే ఈ కాన్ఫిగరేషన్, ఈ మాంగో క్లయింట్ కనెక్షన్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతా మనం మన అప్లికేషన్‌ని MongoDBతో కనెక్ట్ చేయొచ్చు. మళ్ళీ నేను ఈ ఎర్రర్‌ని రెక్టిఫై చేసి సేవ్ చేసి మన మెయిన్ ఫైల్‌ని కూడా ఈ చేంజెస్‌ని సేవ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మన కనెక్షన్ అనేది రెక్టిఫై అయ్యి MongoDBతో కనెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ MongoDB కనెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో ఇలా మన నోడ్ అప్లికేషన్‌ని MongoDB ద్వారా కనెక్ట్ చేసి డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్‌లో Mongoose లైబ్రరీ ద్వారా కూడా మనం ఇంకొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి ఏపీఎస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఏపీఎస్ ద్వారా కూడా ఈ డేటాబేస్‌తో ఆపరేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఎలా చేయొచ్చో నెక్స్ట్ టాపిక్‌లో కవర్ చేద్దాం.